నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అగ్రరాజ్యం అమెరికా మరోసారి తుపాకీ గర్జనతో ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలను శాసించే మహాశక్తి తన సొంత గడ్డపై రక్షణ లేక విలువెల్లాడుతోంది. ఏకంగా ప్రెసిడెంట్ ట్రంప్ పైనే మూడోసారి అటాక్, అది కూడా వందలాది మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల మధ్య వాషింగ్టన్ హిల్టన్ హోటల్ లాబీలో. అసలు ఏమవుతోంది అమెరికాలో? వరల్డ్ బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? ఏప్రిల్ 25వ తేదీ రాత్రి డిన్నర్ జరుగుతుంటే ఆ షూటర్ లోపలికి ఎలా రాగలిగాడు? ట్రంప్ హత్యా ప్రయత్నం వెనుక ఉన్న భీకర వాస్తవాలు, ఆ నిందితుడు పంపిన రహస్య సందేశాలేంటో లోతుగా విశ్లేషిద్దాం. ప్రపంచ దేశాల్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే ఏప్రిల్ 25న మరోమారు అటాక్ జరగడం ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు వాషింగ్టన్ హిల్టన్ వంటి అత్యంత పకడ్బందీ భద్రత ఉన్న చోట వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతూ ఉండగా కాల్పులు జరగడం అనేది ఆ దేశ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని నగ్నంగా మరోసారి బయటపడేలా చేస్తోంది. ప్రపంచంలోనే వరల్డ్ బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థున్న దేశంలో FBI లాంటి టాప్ ఏజెన్సీలు కంటికి రెప్పలా కాపాడే చోట ఇలాంటి దాడి జరగడం ఏంటి అన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. కంచే చేను మేసినట్లుగా అత్యున్నత భద్రత కల్పించాల్సిన యంత్రాంగం నిఘా కళ్లు మూసుకోవడం వల్లే ఇలాంటి ముప్పు వాటిల్లిందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తాజా అటాక్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. 31 ఏళ్ల కాలిఫోర్నియా టీచర్ కోల్ థామస్ ఎలెన్ పట్టుబడ్డం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తే అంతిమంగా ట్రంప్ యంత్రాంగంలోని అత్యున్నత స్థాయి అధికారులే ఈ అటాక్కు ప్రధాన లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తిని టార్గెట్ చేసిన దాడా, లేక ఈ తాజా ఘటనకు పశ్చిమాసియా యుద్ధానికి ఏమైనా డైరెక్ట్ కనెక్షన్ ఉందా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడి వద్ద దొరికిన లిస్టులో ఉన్న పేర్లను బట్టి చూస్తుంటే అమెరికా హై ర్యాంకింగ్ అఫీషియల్స్ అందరినీ అంతం చేయడమే వాడి ప్లాన్ అని స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ కుండే సెక్యూరిటీ ప్రోటోకాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసాధారణమైన భద్రత, హై అండ్ టెక్నాలజీతో కూడిన నిఘా వారి సొంతం. ఆయన పర్యటించే ప్రాంతాలే కాదు, చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేర డేగకన్నుతో పర్యవేక్షిస్తారు. అలాంటి కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని కోల్ థామస్ ఎలెన్ ఒక షార్ట్ గన్, హ్యాండ్ గన్తో సమావేశ ప్రాంగణానికి వచ్చేంత స్వేచ్ఛ వాడికి ఎలా దొరికింది? నిందితుడు ఆ హోటల్లోనే గెస్ట్గా ఉండి సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కాల్పులు జరిపే వరకు ఇన్ని వందల సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇది ముమ్మాటికి సెక్యూరిటీ ఏజెన్సీల ఘోర వైఫల్యాన్ని స్పష్టంగా సంకేతాలిస్తోంది. ఈ దాడి జరిగిన తీరు, ఆ సమయంలో నెలకొన్న హై టెన్షన్ వాతావరణం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. అటాక్ ఎపిసోడ్లో హోటల్ లాబీ వద్ద కాల్పులు జరిపితే లోపలున్న ట్రంప్ సహా అక్కడి అధికారుల్లో, జర్నలిస్టుల్లో విపరీతమైన భయాందోళనలు నెలకొనడం గమనార్హం. ఒక పక్క బయట గన్ ఫైర్ సౌండ్స్, మరోపక్క లోపల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టేబుల్స్ కింద దాక్కున్న అతిథులు. ఇదంతా చూస్తుంటే అమెరికా లాంటి సూపర్ పవర్ దేశంలో కూడా ఎవరికీ భద్రత లేదా అన్న ఫీలింగ్ కలుగుతోంది. సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఎంత ఈజీగా జరిగిపోయిందో ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. అత్యున్నత స్థాయి రక్షణ వలయంలో ఉండే అగ్రనేతకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల భద్రత గాలిలో దీపమే అని సామాజిక విశ్లేషకులు చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. అసలు ఆ నిందితుడు సెక్యూరిటీ చెక్ పాయింట్స్ దాటి అంత దగ్గరికి ఎలా వచ్చేస్తాడు? ఇది కేవలం భద్రతా సిబ్బంది అశ్రద్ధ, లేక లోపల ఎవరిదైనా వ్యూహాత్మక సహకారం ఉందా? దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ గన్ కల్చర్ ఇప్పుడు అమెరికా మూలాలనే దెబ్బతీస్తుంది. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, అమెరికా చరిత్రలో ఎందరో నేతలు ఈ తుపాకీ కల్చర్కి బలైపోయారు. ఆ రక్త చరిత్ర ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. డొనాల్డ్ ట్రంప్ పై ఇలా గన్ ఫైర్ జరగడం అనేది ఆయన కెరీర్లో వరుసగా ఎదురవుతున్న గండం. 2024లో పెన్సిల్వేనియా ర్యాలీలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ట్రంప్ చెవికి తూటా రాసుకుంటూ పోవడంతో తీవ్ర గాయమైంది. మళ్లీ 2026 ఫిబ్రవరిలో మారేలాగో వద్ద ఓ ముప్పు తప్పింది.
ఇప్పుడు ఏప్రిల్ 25న వైట్ హౌస్ డిన్నర్లో మూడోసారి అటాక్ అటెంప్ట్ జరిగింది. ప్రతిసారి ఆయన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ ఇన్సిడెంట్స్ ని ఆయన తన పొలిటికల్ మైలేజ్లా వాడుకుంటున్నప్పటికీ సెక్యూరిటీ ఏజెన్సీలు మాత్రం డిఫెన్స్లో పడిపోయాయి. పదే పదే తన ప్రాణాల మీదకొస్తున్న ఈ దాడుల్ని చూసి ట్రంప్ సైతం విస్మయం వ్యక్తం చేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు అగ్రరాజ్యం అధినేతలపై ఈ తరహా గన్ ఫైర్ జరగడం అనేది నేడు చూస్తున్న కొత్త ట్రెండేమీ కాదు. అమెరికా అధ్యక్షుల చరిత్రను ఒకసారి తిరగేస్తే గతంలోనూ ఎంతో మంది ప్రెసిడెంట్స్పై కాల్పులు జరిగాయి. పాముకు పాలు పోసి పెంచినట్లు అమెరికాలో స్వేచ్ఛ పేరుతో తుపాకుల వినియోగం కోసం ఇచ్చిన వెసులుబాటు తరతరాలుగా ఆ దేశాధినేతల పాలిట శాపంగా మారుతోంది. ప్రెసిడెంట్స్గా ఉంటూనే దారుణంగా హత్యగాబడ్డవారు కూడా ఆ చరిత్ర పుటల్లో ఉన్నారు. ఈ గన్ కల్చర్ డార్క్ సైడ్ ని అమెరికా ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతోందని ఈ దాడులు ఎప్పటికప్పుడు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. పవర్ఫుల్ లీడర్స్ కూడా ఈ తుపాకీ సంస్కృతి ముందు తరచూ బలైపోవడం ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. అమెరికా ప్రెసిడెన్షియల్ హిస్టరీలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన నేతల చిట్టా చాలా పెద్దదే. 1865లో అబ్రహం లింకన్ నుంచి మొదలై 1881లో జేమ్స్ గార్ఫీల్డ్, 1901లో విలియం మెక్కిన్లే వరకు ఎందరో బలైపోయారు. అత్యంత విషాదకరమైన ఘటన 1963లో జరిగింది. ఓపెన్ టాప్ కారులో వెళ్తున్న జాన్ ఎఫ్ కెనడీని స్నైపర్తో కాల్చి చంపిన తీరు నేటికీ అమెరికన్లను వెంటాడుతూనే ఉంటుంది. ఈ హత్యలన్నీ ఆ దేశ భద్రత లోపాల్ని, అదుపు తప్పిన గన్ వైలెన్స్ ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో ఒక విద్యావంతుడైన కోల్ థామస్ అలెన్ తుపాకీ పట్టడం చూస్తుంటే హిస్టరీ రిపీట్ అవుతోందా అని అమెరికన్ మేధావులు విశ్లేషిస్తున్నారు. తుపాకీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారే కాదు, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో బయటపడ్డ అధ్యక్షులు అమెరికా చరిత్రలో ఉన్నారు. 1912లో థియోడర్ రూస్వెల్ట్, 1981లో రొనాల్డ్ రీగన్పై జరిగిన అటాక్స్ ఒక ఎత్తైతే ఇప్పుడు ట్రంప్పై జరుగుతున్న వరుస దాడులు మరో ఎత్తు. 2024లో తూటా దెబ్బతిన్న ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్లో బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉన్న ఆఫీసర్ పుణ్యమాని క్షేమంగా బయటపడ్డారు. ఇలా బుల్లెట్ గాయాలతో బయటపడిన ఈ నేతలంతా అమెరికాలో లీడర్షిప్ అంటే పూల పాన్పు కాదు, ప్రాణాలతో చెలగాటమాడే ముళ్ల కిరీటమని ఈ ప్రపంచానికి చాలా క్లియర్గా ఎలుగెత్తి చాటుతున్నారు. కాల్పులు జరిగి అదృష్టవశాత్తు తుపాకీ గుళ్లు గురితప్పడంతో ఎటువంటి గాయాలు లేకుండా సేఫ్ అయిన అగ్రనేతలు కూడా ఆ లిస్టులో ఉన్నారు. 1835 ఆండ్రూ జాక్సన్ నుంచి 1994లో బిల్ క్లింటన్ వరకు ఎంతో మంది ఈ డెడ్లీ అటాక్స్ నుంచి బయటపడ్డారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే ప్రెసిడెంట్స్ అదృష్టం బాగుండి బతికారు తప్ప సెక్యూరిటీ సిస్టమ్ వారిని కాపాడిందని చెప్పడం చాలా కష్టమని ఈ హిస్టరీ మనకు స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఇప్పుడు కోల్ ఎలెన్ లాంటి టీచర్, ఒక నాసా ఫెలో, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవడం FBI వంటి ఏజెన్సీలకు సైతం ఒక సవాల్గా మారింది. చరిత్రలో ఎందరో అధ్యక్షులు త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఈసారి నిందితుడు ఒక సామాన్య నేరస్తుడు కాదు, ఒక టీచర్, ఒక నాసా ఫెలో, అత్యంత విద్యావంతుడైన కోల్ థామస్ అలెన్ హంతకుడిగా ఎందుకు మారాడు? తన కుటుంబానికి పంపిన ఆ టార్గెట్ లిస్టులో ఎవరి పేర్లున్నాయి? అమెరికా భవిష్యత్తును మార్చేసే ఆ భయంకర కుట్ర కోణాన్ని ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఒక ఎత్తైతే ఈ మొత్తం ఎపిసోడ్స్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన స్పెషల్ యాంగిల్ అమెరికాలో గన్ కల్చర్. దశాబ్దాలుగా ఇది ఆ దేశంలో అత్యంత కామన్ విషయంగా మారిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు పదే పదే మాస్ షూటింగ్స్ జరుపుతున్నా ఏ ప్రభుత్వమూ కఠినమైన గన్ కంట్రోల్ చట్టాల్ని తేవడంలో సక్సెస్ కాలేకపోయింది. సూపర్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొన్నంత ఈజీగా అక్కడ తుపాకులు కొనొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు ఇప్పుడు ఆ దేశానికే పెనుభూతంగా పరిణమించింది. గన్ లాబింగ్ సంస్థల ప్రభావం పాలిటిక్స్లో విపరీతంగా ఉండడం వల్లే దీనికి ఎవరూ చెక్ పెట్టలేకపోతున్నారని ప్రతి ఒక్కరికీ క్లియర్గా అర్థమవుతోంది.
అమెరికాలో గన్ వైలెన్స్కు కేవలం ప్రెసిడెంట్స్ మాత్రమే కాదు, ఎంతో మంది సామాన్యులు కూడా రోజూ తుపాకీ గుళ్లకు బలవుతూనే ఉన్నారు. షాపింగ్ మాల్స్, స్కూల్స్, పబ్లిక్ పార్క్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందో చెప్పలేని ఒక అభద్రతా భావం పబ్లిక్లో నెలకొంది. వాస్తవంగా చెప్పాలంటే బయటి ప్రపంచానికి అమెరికా అనేది ఒక ఆధునిక భూతల స్వర్గమే. కానీ ఈ తుపాకీ వినియోగంలో శతాబ్దాలుగా వస్తున్న వెసులుబాటు మాత్రం ఆ స్వర్గంలో నిత్యం మరణ మృదంగాలకు దారితీస్తోంది. సిటిజన్స్ ప్రాణాలకు గ్యారంటీ లేని ఈ స్వేచ్ఛ దేనికి అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్ ఎలెన్ లాంటి వారు కూడా గన్ కల్చర్కు ఆకర్షితులవుతున్నారా అని విశ్లేషిస్తున్నారు. తాజాగా ఘటనలో పట్టుబడిన నిందితుడు కోల్ థామస్ ఎలెన్ బ్యాక్గ్రౌండ్ని చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివి వీడియో గేమ్స్ డెవలప్ చేస్తూ టీచర్ ఆఫ్ ది మంత్గా అవార్డులు అందుకున్న వ్యక్తి అసలు షూటర్గా ఎలా మారాడు? వాడు తన ఫ్యామిలీకి పంపిన మెసేజ్లో ర్యాంకింగ్ ప్రకారం టార్గెట్స్ని హిట్ చేస్తానని చెప్పడం చూస్తుంటే ఇది చాలా ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని అర్థమవుతోంది. వాడి అసలు మోటివేంటో తెలిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి దాడుల్ని నివారించేందుకు సెక్యూరిటీ ఏజెన్సీలకు ఒక స్పష్టమైన క్లూ దొరుకుతుంది. ఈ దాడి అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని, భవిష్యత్ ఎన్నికల వ్యూహాల్ని ఖచ్చితంగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్పై జరిగిన ఈ మూడో అటెంప్ట్ ఆయన మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని క్రియేట్ చేసి ఆయన ఇమేజ్ని మరింత స్ట్రాంగ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే అంతర్జాతీయ సమాజం మాత్రం ఈ ఘటనను చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తోంది. ప్రపంచానికి డెమోక్రసీ పాఠాలు చెప్పే అమెరికా తన సొంత ఇంటిని ఎందుకు చక్కదిద్దుకోలేకపోతోందని గ్లోబల్ మీడియా కోడైకొస్తోంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ని కవర్ చేసుకునే బదులు గ్రౌండ్ లెవెల్లో గన్ కల్చర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా చూస్తే ట్రంప్పై జరిగిన ఈ తాజా దాడి అమెరికా సెక్యూరిటీ సిస్టంలో ఉన్న లోపాలకు ఒక బిగ్ అలర్ట్. పాలిటిక్స్, లాబింగ్స్ పక్కకు పెట్టి పబ్లిక్ సేఫ్టీకి ఎప్పటికైనా ప్రియారిటీ ఇవ్వకపోతే అమెరికా ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఇన్సిడెంట్తో అయినా కళ్లు తెరిచి గన్ కంట్రోల్ చట్టాలపై సీరియస్గా ఫోకస్ చేస్తారో లేక ఎప్పటిలాగే కాలయాపన చేస్తారో వేచి చూడాలి. అంతిమంగా ఇలాంటి దాడుల్ని నివారించడంలో కఠినమైన ఉక్కుపాదం మోపాల్సిన టైం ఆసన్నమైంది. ఏదేమైనా ప్రశాంతత లేని అగ్రరాజ్యం హోదా అర్ధరహితమే అని ఈ 2026 నాటి చేదు అనుభవం మనకు గట్టిగా గుర్తు చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆధునిక భూతల స్వర్గమే కావచ్చు, కానీ రక్తం చిందించే తుపాకీ కల్చర్ ఆ స్వర్గాన్ని నరకంలా మార్చేస్తోంది. ఆయుధమిచ్చే స్వేచ్ఛ కంటే ప్రాణమిచ్చే భద్రతే ముఖ్యమని అమెరికా పాలకులు ఎప్పుడు గుర్తిస్తారు. ప్రపంచాన్ని శాసించే అధికారం ఉండొచ్చు, కానీ తన పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే నిజమైన విజయం. తుపాకీ నీడలో బతికే అగ్రరాజ్యం కంటే తుపాకీ లేని ప్రశాంత రాజ్యమే కదా ఏ దేశానికైనా కావాల్సింది. ఆలోచించండి.